అలానే సిఎస్ రావు మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్స్ ని ప్రారంభించబోతున్నారు. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఎవరికి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది చాలా మందిలో ఉన్నటువంటి సందేహాలు. కానీ మన దైనందిన జీవితంతో పాటు అది ఎలా పనిచేస్తుంది అనేది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర సుబ్బరాజు గారు ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ దాని మీద కొంతవరకు రీసెర్చ్ చేశారు ఆయన. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇంటరాక్ట్ అవుతాం. అట్లీస్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, వెల్కమ్. నమస్తే. నమస్తే చెప్పండి సార్. క్వాంటమ్ కంప్యూటర్స్ అనగానే ఇదేదో కొత్త పదం చంద్రబాబు గారు పరిచయం చేసిన పదం అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది చాలా మందికి ఉన్న సందేహం. ఇప్పుడు ఆల్రెడీ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, కొత్తది ఎందుకు అని అంటారు. ఏంటి మంచి సులభమైన ప్రశ్న. దానికి ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే రేపు క్వాంటమ్ డే, మనకి ఇంటర్నేషనల్ పోస్టల్ డే, టెలికాం డే, ఇట్లాగా క్వాంటమ్ డే అని ఒకటి ఉంది. ఆ సందర్భంగా తొలిసారిగా ఒక ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు అవుతున్న ప్రపంచ తొలి క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా ఉన్నాయి, కానీ ప్రభుత్వము పబ్లిక్ లోకి తీసుకొచ్చి పబ్లిక్ యాక్సెస్, మామూలు ప్రజలు కూడా క్వాంటమ్ కంప్యూటర్ని వాడుకోవటం. కానీ మామూలు ప్రజలు అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్టప్స్, ఇన్నోవేషన్ కంపెనీస్, గవర్నమెంట్, ఇండస్ట్రీ అందరికీ యాక్సెస్ క్వాంటమ్ అనే ఒక స్పర్శను కలిగించడానికి, దాన్ని పరిచయం చేయడానికి, దాన్ని వినియోగించుకోవడానికి తొలిసారిగా ప్రభుత్వం కొంత సబ్సిడైజ్ స్కీమ్ కింద యాక్సెసిబుల్గా తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం. అంటే జాతీయ ప్రభుత్వాలు, నేషనల్ గవర్నమెంట్స్ కూడా ఇది ప్రపంచంలో ఎక్కడ చేయలే. రాష్ట్రాలు అయితే ఇంకా అసలు పక్కనే పెట్టేయండి. క్వాంటమ్ అందరిని ద్రాక్షలా ఉండేదాన్ని మామూలు ప్రజలకు తీసుకొచ్చి, అంటే ఇది ఇంకొక 10 సంవత్సరాలకి క్వాంటమ్ యొక్క ఉత్తుంగ తరంగం అప్పుడు బయటకు వస్తుంది. కానీ చంద్రబాబు గారు ఏమంటారంటే వరల్డ్ ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైం, అందరూ వరల్డ్ మొత్తం ఇక్కడ చూస్తుంది అమరావతిలో ఏం జరుగుతుంది అనేది అనేది. దాంట్లో కొంత నిజం ఉంది. ఎట్లా అంటే ఒక ప్రభుత్వం ఇంత త్వరగా 2 క్వాంటమ్ కంప్యూటర్స్ ని, ఫిజికల్ హార్డ్వేర్ ని రేపు తీసుకురావడానికి ఇంత షార్ట్ టైంలో దానికి చాలా విజను, మంచి కోఆర్డినేషను, బ్యూరోక్రసీ యొక్క సమన్వయం, వీటితో పాటు బ్యాక్ ఎండ్ లో మన ఇండియన్ క్వాంటమ్ టెక్నాలజిస్ట్ యొక్క పనితనం, నైపుణ్యం, ఇవన్నీ ఒకేసారి పరిడవిల్లడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ కూడా ప్రపంచంలో ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం ఇంత ముందు చూపుతోటి, ఇంత దూరదృష్టితోటి ఎవరు ఈ ప్రయత్నం చేయలే. చాలా చోట్ల చాలా ఉన్నాయి, కానీ ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది 10 సంవత్సరాలకి అడ్వాన్స్ థింకింగ్. ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారు ఫార్ హెడ్ ఆ టైం, తొందరపడి ఒక కోయిల ముందే కూసిందిలాగా ఆయన చాలా ముందు చూస్తూ ఉంటారు. ఇది అట్లాంటిదే. కానీ ఇది అప్పుడు మనం బస్సు మిస్ అవుతాం. ఇప్పటి నుంచి ముందు నుంచే కనుక దానికి సిద్ధపడకపోతే. ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా అందరూ ఒక పారిశ్రామిక విప్లవాన్ని భారతదేశం మిస్ అయిందంటారు. అట్లా కాదు, మొత్తం ఆధునీకరణని కానించి, మ్యానుఫ్యాక్చరింగ్ కానించి, టెలికాం కానించి, లేకపోతే ఐటీలో కూడా మనం సర్వీసెస్, ప్రోడక్ట్స్ ఏం లేదు, ఎలక్ట్రానిక్స్ కానించి ఆఖరికి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కానించి ఇవాళ వరకు స్వావలంబన అంటారు. అంటే భారతదేశంలో స్వతహాగా మనకి ఇంటర్నల్ గా ప్రతిదీ, ఈవెన్ మనలో మనం మాట్లాడుకోవాలంటే ఇవాళ వాట్సాప్ కనుక మన దేశ సార్వభౌమాధికారానికి ఇబ్బంది అని ఆపేస్తే మీరు నేను చేసే పనుల్లో సగం ఆగిపోతాయి. సో మనకంటూ ఇంతవరకు ప్రతిదీ పరాధీనం మీద ఉంది. క్వాంటంలో మొదటిసారిగా దాని నుంచి మనం కంపీట్ అయ్యే స్థాయికి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఇప్పటి వరకు మనం ఏంటంటే యూజర్స్, కన్జ్యూమర్స్, అంటే వినియోగదారులమే తప్పితే ఉత్పత్తిదారులం కాదు. దేంట్లోని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చూసినా ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్, ఇక్కడ ఉండే వాల్యుబుల్ వస్తువులు కానీ, లేకపోతే ఇక్కడ ఉండే వాల్యుబుల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ తో సహా మన ఏ కాదు, మన మనం సెర్చ్ గూగుల్లో చేస్తాం, మన బ్రౌజర్ క్రోమ్, మన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, మనం యూట్యూబ్లు, వాట్సాప్లు, మీరు ఏది యూజ్ చేసినా విదేశీదే. సో మనం అట్లాగా ఈ దశలో క్వాంటమ్ కంప్యూటర్ యొక్క దాన్ని కోల్పోతే మనము ఈవెన్ ఏఐలో కూడా మనం యూజర్స్ వేనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అది కూడా మనం మిస్ అయ్యాం. అంటే మనం అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకే కాదు, దేశం మొత్తానికి గురించి మాట్లాడుతారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు అవసరాల కోసం కావాలి, కానీ ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత క్వాంటమ్ పనికి వస్తుందని ఇప్పుడు ఎందుకు అని చెప్పి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళకే పనికి వస్తుందండి. 20 సంవత్సరాలు దాని యొక్క ఫలితాలు అంటే ఎట్లా ఏంటంటే ప్రజలకి కొత్తగా ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు
ఒక సినిమాలో ఒక దర్శకుడు అంటాడు, ఒక అద్భుతం సంభవిస్తున్నప్పుడు అది ఎవరి దృష్టిలోకి పడదు, అది అద్భుతం అనేది తెలిసిపోయిన తర్వాత అది కొత్తగా తనకు తాను ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు ఆ అద్భుతం జరుగుతుంది, చాలా కొద్ది మంది మాత్రమే ఈ అద్భుతాన్ని, ఇప్పుడు రాకెట్ లాంచ్ చేసినప్పుడు అది వెంటనే ఫలితాలు వచ్చిందంటే ఇవాళ మనం శాటిలైట్, టెలివిజన్ ఇవన్నీ, అట్లాగే మనం శాటిలైట్స్ అంతరిక్షంలో పెట్టినప్పుడు కూడా సో ఈ ఫలితాలు వెంటనే కూడా వస్తాయి, లాంగ్ టర్మ్ కాదు. సో ఇప్పుడు క్వాంటమ్ది వెంటనే ఫలితాలను మనం చూడొచ్చు. ఎస్ ఎస్ ఎస్. సో రేపు ప్రారంభించేటువంటి కంప్యూటర్స్ రెండు అంటున్నారు, ఒకటేమో S1, రెండేదో 1S, రెండోదేమో 1Q. ఏంటి రెండింటి మధ్య? అది దాని డీటెయిల్స్ ఒకసారి ఇంకా ఇంత మా పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు. రెండు కంపెనీలు విడివిడిగా, రెండు కూడా సౌత్ ఇండియన్ కంపెనీలు. ఒకటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కంపెనీనే, ఇంకోటేమో బెంగళూరు కావచ్చు, చెన్నై, బెంగళూరు, ఇది సౌత్ ఇండియన్. క్వాంటమ్ కంప్యూటర్ని మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇంత తొందరగా వాళ్ళు తీసుకొచ్చారు. లేకపోతే మార్కెట్ లో ఇప్పుడు ఇండియాలో క్వాంటమ్ కంప్యూటర్స్ ఆల్రెడీ హార్డ్వేర్ తయారు చేసి అవైలబుల్ గా ఉన్నాయి. అయితే మన ప్రభుత్వానికి వచ్చే విశిష్టం ఏంటంటే, మీరు నేను క్వాంటమ్ కంప్యూటర్ నేను చూడటానికే, ఉదాహరణకి మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను అసలు క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. ఇది క్వాంటమ్ కంప్యూటర్. ఒకనాడు బాగేజ్ అనే అతను ఫస్ట్ కంప్యూటర్ తయారు చేసినప్పుడు ఆ కంప్యూటర్ బీరువాల్లో ఉండేవి. రైల్వే మామూలుగా ఇళ్లలో గోద్రేజ్ బీరువాలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా కాదు, మన మొబైల్ ఎంత ఉందో అంత మొబైల్ కి సుమారు ఒక 5,000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ స్పేస్. అంటే ఈ రూమ్ కంటే 10 రెట్లు ఉన్న చోట్ల ఇవాళ మన మొబైల్ కంటే కూడా తక్కువ సామర్థ్యం ఉన్న ఇది మన ఇప్పుడు మొబైల్ ఫోన్ లో ఉన్న సామర్థ్యానికంటే తక్కువ ఉన్న సామర్థ్యం ఈ రూమ్ కంటే 10 రెట్ల సైజ్ ఉన్న రూమ్ లో బీరువాల్లో ఉండేది. ఇప్పుడు చూడటానికి ఇది ఇలాగే ఉంది. అంటే దీన్ని 250 degrees మైనస్ లో ఉంచుతారు, ఎందుకంటే క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి వచ్చింది ఇది. క్వాంటమ్ ఇది అంటే అణువు స్థాయిలో జరిగే ప్రక్రియల నుంచి సమాచారాన్ని ఉంచి, తద్వారా మామూలు కంప్యూటర్ల కంటే చాలా ఫాస్ట్ గా, ఇప్పుడు మామూలు కంప్యూటర్లకి క్వాంటమ్ కి తేడా ఏంటి చూపిస్తాను. ఇది టోటల్ డిజైన్ రేపు ప్రారంభించేటువంటి, అంటే ప్రారంభం అంటే ఇంకా ప్రాథమిక దశలో ఉంది, ఇంకా బిల్డింగ్స్ కాలా. ఇప్పుడు మనం ఎంతవరకు సిలికాన్ వ్యాలీలు అవి ఉన్నాయి కదా, క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలో ఎక్కడా లేదండి. మనమే ఒక ఎకో సిస్టమ్ క్రియేషన్ అంటే అది ఓన్లీ గవర్నమెంట్ చేంజ్ ఇట్. ఎకో సిస్టమ్ లో చాలా మంది ఉంటారు. ఉదాహరణకి ఎకో సిస్టమ్ లో ఒక్కళ్ళు ఉండరు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, పిహెచ్డీలు చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు. మనకి మొత్తం బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, దీంట్లో ఎలా మీరు చెప్పినట్టు -270 degrees అన్నారు, 250 degrees దాంట్లో మొత్తం అవసరంలా. అది ఇప్పుడు అది మనం షాండ్లియర్ లా చూసాం కదా, అది మాత్రమే దాంట్లో ఉంటే చాలు. వాళ్ళందరూ వర్కర్స్ మామూలుగా పని చేసుకోవచ్చు. జస్ట్ లైక్ హైటెక్ సిటీ. ఎస్ దీంట్లో ఆ కంప్యూటర్లు పెడతారన్నమాట. అది దాదాపుగా ఎంత ఉంటుందంటే మేము ఇంతవరకు ఉంటుంది. దానికి బయట ఈ డోమ్ లాగా పెట్టి ఆ టెంపరేచర్ ని అలాగ -250కి తీసుకెళ్ళడానికి 3 days. యాక్చువల్ గా 11వ తేదీకి వచ్చినాయండి ఆ కంప్యూటర్లు. అయితే టెంపరేచర్ ని మైనస్ కి తీసుకెళ్ళడానికి ఒక 3 days పడుతుందండి. ఈవెన్ మళ్ళీ నార్మల్ టెంపరేచర్ కి, ఎందుకంటే అంతరిక్షంలో ఉన్న టెంపరేచర్ కంటే తక్కువ. అంతరిక్షం టెంపరేచర్ కంటే మైనస్ కి చెప్పాలంటే ఒక అంతరిక్షంలో కంప్యూటర్ అంతే. సో తద్వారా ఈ డిస్టర్బెన్స్ కానీ ఇవేమి పరమాణు చర్యలకి ఇవేమి ఎఫెక్ట్ కాకుండా, అది ఆ టెంపరేచర్ జోన్ లో అయితే బయట నాయిసెస్ అంటారు, డేటా నాయిసెస్, అవేమి దానికి తెలియకుండా ఉండటానికి అక్కడ కరెక్ట్ గా జరుగుతాయి చర్యలు. సో దీనివల్ల ప్రధానమైనటువంటి ఫీల్డ్స్ ఉపయోగాలు ఏంటి? ఇది ఒక పార్టే. యాక్చువల్ గా వాళ్ళు ఒక 10 వాటిని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు దానికి మించి ఉన్నాయి, కానీ ఇక్కడ వాటిల్లో చూస్తే ఏంటంటే, ఇది ఏఐతో కలిస్తే, క్వాంటమ్ ఏఐ కలిస్తే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, రెండు వైపులా పదునున్న కత్తి. యాక్చువల్ గా క్వాంటమ్ కి ఏఐ పనికి వస్తుంది, క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడంలో కానీ. అట్లాగే క్వాంటమ్ ఏఐ కలిస్తే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. అంటే ఇప్పుడున్న ప్రపంచంలో చాలా సమస్యలకి ఈ వాటితోటి పరిష్కరించవచ్చు. మీరు అడుగుతారు అసలు సమస్యలు ప్రపంచంలో అంటే, ఇవాళ ప్రపంచంలో ఒక ప్రధాన సమస్యలు
ఆహారం ఉంది, నీరుంది, స్వచ్ఛమైన గాలి ఉంది, పర్యావరణ కాలుష్యం ఉంది, వాతావరణ మార్పులు ఉన్నాయి, ఆ దరిద్రం ఉంది, ఎడ్యుకేషను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు, సుస్థిర అభివృద్ధి పథకాలు అంటే ప్రణాళికలు, సస్టైనబుల్ లక్ష్యాలు. అది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కి ఒక మిలియనియంకి వెళ్ళేటప్పుడు 2000లో అన్ని దేశాలు కలిసి ఒక ప్రతిజ్ఞ చేశాయి. అదేంటంటే ఒక ఫస్ట్ మిలియనియం గోల్స్ అని 2015 లోపల ఈ కొన్ని లక్ష్యాలు సాధించాలని. తర్వాత ఇప్పుడేమో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDGs అంటారు. ఇవి మొత్తం ప్రపంచ మానవ జాతి ఉమ్మడి లక్ష్యాలు. సో ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుందా? వీటికి అదనంగా అవి కూడా చేయొచ్చు. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ కి మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మెషిన్ మనుషులాగే మెషిన్ కళ్ళు ఉంటాయి, మెషిన్ టెంపరేచర్ ని అబ్జర్వ్ చేయగలుగుతుంది. ఇప్పుడు మనుషులకు మనకి టెంపరేచర్ ఉంటే మనకి కాగ్నైజ్ అవుతాం, అంటే మనకి తెలుస్తుంది. వాటిని మెషిన్ లెర్నింగ్ అంటారు. మెషిన్ కి కళ్ళు ఇచ్చి, చెవులు ఇచ్చి, స్కిన్ ఇచ్చి, నోరిచ్చి, ఇవన్నీ ఇస్తే ఎట్లాగో మెషిన్స్ కి అట్లా ఇవ్వటాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. అలా మెషిన్ తెలుసుకుంటుంది. జస్ట్ లైక్ రోబోలు తయారు చేయడం, నెక్స్ట్ లెవెల్ రోబో మెషిన్ లెర్నింగ్. సో దానికి ఇది ఉపయోగపడుతుంది. రోబోలు మీరు అన్నట్టుగా రోబోలకి అయితే ఫ్యూచర్ లో ఫ్యాక్టరీస్ కూడా ఒక లారీలో తీసుకెళ్లి ఒక ఫ్యాక్టరీ సెటప్ పెట్టేయచ్చు. మళ్ళీ అన్ని తీసుకుని ఆ లారీలో తీసుకుని ఇంకో చోట కావాల్సి ఇంకో చోట సెటప్ చేసేయచ్చు ఫ్యాక్టరీని. అంటే రోబోలు స్పేర్ పార్ట్స్ గా ఉంటాయి, అక్కడికి తీసుకెళ్లి అసెంబ్లీ చేయటం. సో ఇది కాల్ చేస్తే కంపెనీ వస్తుంది మీ దగ్గరికి. ఇప్పుడు ఫ్యాక్టరీ యాజ్ ఎ ప్రోడక్ట్, ఫ్యాక్టరీ యాజ్ ఎ సర్వీస్ కింద వస్తుంది. నాకు కాల్ చేసి నాకు ఇది కావాలంటే తక్కువ ఫ్యాక్టరీలో వస్తారు. అది ఇక్కడ ఫైనాన్షియల్ మోడలింగ్. ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే ప్రపంచంలో దీనివల్ల రెండు బాగా రిస్క్ ఉన్నది, బాగా బెనిఫిట్ అయ్యేది కూడా ఫైనాన్షియల్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇవన్నీ. కానీ వాటికి కూడా చాలా ఏదైతే క్వాంటమ్ ఉందో, క్వాంటమ్ ద్వారా చాలా సెక్యూర్డ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, చాలా సెక్యూర్డ్. ఇప్పుడు ఏంటి మనకు కూడా 2-3 పాస్వర్డ్లతో పెడుతున్నాం కదా మనం, ఓటీపీ అంటాం, మళ్ళీ ఒక పాస్వర్డ్, వాటిని కూడా బ్రేక్ చేసేయచ్చు. ఓన్లీ కావాల్సింది ఏంటంటే ఫాస్ట్ కంప్యూటేషనల్ పవర్. అంటే అది అన్నిటిని సంభావ్యతలు అంటాం, అంటే పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ అన్ని చెక్ చేయడం అది చేసేస్తుంది. ఇది మన క్వాంటమ్ ఒక్క నిమిషంలో పట్టేస్తుంది. ఏ పాస్వర్డ్ అయినా రద్దులు కొట్టేచ్చు. కానీ మన అమరావతిలో ఇన్స్టిట్యూషన్స్ ముందుకు పెట్టడం వల్ల వాళ్ళు కొనుక్కునే టైం కల్లా వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ స్ట్రెంగ్త్ అయితే మనం ముందుంటాం. కానీ దీంట్లో ఇంకొక చిన్నది, రోగ్ స్టేట్ అని ఉంటాయి. ఒక దేశమే చెత్త దేశం ఉంటుంది. అంటే ఇప్పుడు సైబర్ అటాక్ పాకిస్తాన్ జైలు జరుపుకోండి, దేశమే సపోర్ట్ చేస్తుంది సైబర్ క్రిమినల్స్ ని. అట్లాంటి చోట్ల మనము అంతకుమించి ఉండాలి. దానికి సమస్య ఎస్ యూఆర్ రైట్. సో అట్లాంటి రోగ్ స్టేట్స్ మనం కొద్ది కష్టం. కానీ ఇండివిజువల్ సైబర్ క్రిమినల్ కంటే మనం లేటెస్ట్ కంప్యూటర్లు ఉంటాయి మన దగ్గర, లేటెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఉంటాయి మనకి, మన సెక్యూరిటీ పాస్వర్డ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి వాడికంటే. ఒకటి దాని ద్వారా ఫైనాన్షియల్ అంతా. ఇప్పుడు ఫైనాన్షియల్ లో కూడా బ్యాంకుల రోల్స్, ఇన్సూరెన్స్ రోల్స్ కూడా దీని వల్ల పోతుంది. ఇప్పుడు ఏంటి, బ్యాంకు వీటికి మీకు ఎందుకు మధ్యవర్తే కదా. మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో డిపాజిట్ చేసుకున్న దాన్ని ఇంకోటికి ఇస్తున్నాడు బ్యాంకు. ఆ మధ్యలో వాడి నమ్మకం కూడా లేపేస్తారు. మధ్యలో వాడు సరిగ్గా పని చేయకపోయినా మనం డైరెక్ట్ గా ఇచ్చుకుంటాం. మీ మీద నాకు నమ్మకం, ఇంటర్నెట్ గుర్తింపు చేస్తుంది. అవి అట్లా చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ నేను ఇప్పుడే చెప్పాను, స్ట్రాంగ్ సెక్యూరిటీ కీస్ తయారు చేస్తుంది ఫాస్ట్ గా డిజిటల్ బ్యాంక్స్. ఇప్పుడు నేను చెప్పింది డ్రగ్స్ అండ్ ఇప్పుడు డ్రగ్స్ కి ఏమవుతుందంటే, ఇప్పుడు క్యాన్సర్ డ్రగ్స్ లాంటి లేకపోతే వ్యాక్సిన్ కానీ, డ్రగ్స్ ఒక డ్రగ్ మార్కెట్ లోకి రావడానికి 12 years పడుతుంది. మొదటిసారిగా కరోనా టైంలో క్లినికల్ ట్రయల్స్ ముందు కూడా. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక్కసారి యాక్చువల్ గా మీరు దీంట్లో ఒక అంతర్లీనంగా అసలు క్వాంటమ్ ఎలా పనిచేస్తుందో చెప్తాను. మామూలు క్లాసికల్ కంప్యూటర్స్ అంటే మామూలు మనం ఇంట్లో వాడుతున్న ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా క్లాసికల్ కంప్యూటర్స్ అంటాం. అది ఎలా పనిచేస్తుందంటే ఒక చదరంగం ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. మామూలు కంప్యూటర్ ఏం చేస్తుందంటే మన ఎత్తుల్ని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ఒక్కొక్క గదిలోని
నేను ఇది వేస్తే రెండో స్టెప్ వాడేం చేస్తాడు అని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తుంది. కానీ క్వాంటమ్ అట్లా కాదు, మొత్తం అన్ని దారులని ఒకేసారి వెతుకుతుంది, ఒకేసారి. దీనేమో వన్ స్టెప్ ఎట్ టైం చేస్తుంది. ఈ నల్లపాము ఇలా ఇలా వెళ్తే ఈ మంత్రి ఏమేమి జరగవచ్చు, ఒకటి రెండు అలా వరుసగా. క్వాంటమ్ అలా కాదు, ఉన్న సంభావ్యతలు అంటాం, పాసిబిలిటీస్ అన్ని ఒకేసారి చూసేస్తుంది, రౌండ్ చేసేస్తుంది, ఫాస్ట్ గా వచ్చేస్తుంది. డ్రగ్స్ కూడా అంతే, మాలిక్యూల్స్ లెవెల్ స్ట్రక్చర్లు ఏమేమి ఉన్నాయి, గ్యాప్స్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఆల్రెడీ చేసింది ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, దాంట్లో మైనస్లు ఏంటి, దాంట్లో చెడు ప్రభావాలు ఏంటి. అంటే ఇప్పుడు ఇవన్నీ దీనివల్ల నేను ఇక్కడ ఇవాళ చదివానండి ఒకటి. సపోజ్ ఒక డిసీజ్ ఉందనుకో పర్సన్కి, అతని పర్సన్కి ఇప్పుడు వరకు డాక్టర్స్ ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ ట్రైల్ చేస్తుంటారు, ఇది పని చేస్తుందో ఇది పని చేస్తుందేమో అని. కానీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ ఏం పని చేస్తుందని చెప్పచ్చు. అంటే ఇప్పుడు హ్యూమన్ జీనోమ్ వల్ల మీ జీనోమ్ తెలుసుకుంటే మీకు ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ సిఎస్ఆర్కే పనికొచ్చే మందు, ఇప్పుడు మనకు కొన్ని మన బట్టలు ఉన్నాయి, మీరు కుట్టించుకుంటారు మీకు దగ్గరగా, అట్లాగా పర్సనలైజ్డ్ డ్రగ్స్ కూడా వచ్చే, మీకు కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, మీ ఏజ్ కొంత, మీకు కొన్ని ఉంటాయి, అవన్నీ అట్లా ఈజీగా సాల్వ్ చేస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త డ్రగ్స్ ఒక పాపులేషన్ కి, ఒక కొన్ని కంట్రీస్ కి, కొంత దానికి. ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల మనకు ఉండే ఉష్ణమండల దేశం, మనకి చెమటలో ఎక్కువ పడతాయి, లైఫ్ స్పాన్ పెంచుతుంది. లైఫ్ స్పాన్ పెంచుతుంది. ఒక ప్రిసైజ్ డ్రగ్, ఇప్పుడు మీరే అన్నారు యాంటీ బ్యాక్టీరియా, పర్సనలైజ్డ్ ఇండివిజువలైజ్డ్ డ్రగ్స్, ప్రిసైజ్ అంటే చెడు ప్రభావాలు రాకుండా, బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎగ్జాక్ట్ ఏం పని అది తయారు చేసే దాని ఫార్ములా కాడి నుంచి, దాని మోడల్ కాడి నుంచి, టెస్టింగ్లు కూడా మామూలు ల్యాబ్ లోనే వీటిల్లో ఇదే టెస్ట్ చేస్తుంది ముందే. బ్యాంకింగ్ లో విప్లవం వస్తుంది, సైబర్ సెక్యూరిటీలో వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంపెనీలే లారీల్లో కంపెనీలు పెట్టుకోవచ్చు అని చెప్పాను మీకు. ఆర్టిఫిషియల్ లాజిస్టిక్, ఇక్కడ నుంచి లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ హర్మోజ్ వల్ల ఆగింది, అట్లా రేపు పొద్దున్న టారిఫ్లు పెడుతున్నాడు ఆయన అక్కడ కొన్ని చోట్లేమో ఇంతకు ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది. సో ఈ సందర్భంలో చాలా క్రిటికల్ డెలివరీస్, అంటే మనం ఏదో వ్యాక్సిన్ ఉంది, ఉక్రెయిన్కి వెళ్ళాల్సింది, షిప్ లో ఉంది, ఆ పోర్ట్ కంజెషన్ ఉంది, అదేదని ఇది ఒకేసారి మొత్తం అన్ని ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్, ఎంతెంత దూరంలో ఎన్ని షిప్స్ ఉన్నాయి, దానికి ఎంత రేటం పడుతుంది, షిప్ కంజెషన్ ఎట్లా ఉంది పోర్ట్ లో, అక్కడ ఏమైనా స్ట్రైక్ జరుగుతుందా, ఆల్టర్నేటివ్ గా అక్కడ ఆపేసి అది ఎయిర్ లో పంపించు, ఈ పర్టికులర్ థింగ్ అంటే ఎయిర్పోర్ట్ లో పంపించు, ఇవన్నీ చెప్పేస్తా చెప్పేస్తుంది. ఇక్కడ పర్టికులర్ గా తూర్పు తీరం బంగాళాఖాతంలో మచిలీపట్నం ప్రాంతంలో తుఫాను ఉంది కాబట్టి మీకు తుఫాను ప్రభావం ఖమ్మం నుంచి కొత్త రూట్ వచ్చింది, డైరెక్ట్ వైజాగ్ రూట్, ఆ రూట్ తీసుకోండి అని ఎక్కడ ఏది ఆకుండా అందరికి. ఇప్పుడు మన న్యూస్ పేపర్ బాయ్స్ ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా ఎట్లాగో ఇవన్నీ అది చేస్తుందన్నమాట. లాజిస్టిక్స్ పైగా ఒకే ట్రక్ లో మల్టిపుల్ వాటిని పంపించడం, అలాగా ఏ ట్రక్ లో ఖాళీ లేకుండా రైల్లో కానీ, షిప్ లో కానీ, విమానాల్లో కానీ వేస్టేజ్ కాకుండా సీట్లు, ఎందుకంటే ఒకసారి ఫ్లైట్ వెళ్ళినప్పుడు అందరికీ అదే కదా. సో కార్గో విమానాలు ఉంటాయి, వాటిలో ఏంటంటే ఇక్కడ ఈ కార్గో ఉందని ఇట్లా వెళ్ళి ఒక స్టాప్ వేసుకుంటే మీకు సరిపోతుంది, ఫుల్ అవుతుంది. మన బస్సులు సీట్లో విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అన్ని చోట్ల అడ్జస్ట్ చేస్తా ఉంటుంది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకున్న భాషని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన స్లాంగ్, మన నుడికారం కానీ, మన యాస కానీ, మన వీటిని అంత కరెక్ట్ గా పట్టుకోలేదు. ఇది అట్లా కాదు, మామూలుగా ఇట్లా మాట్లాడేయచ్చు మనం, కొద్దిగా ఏసీ 30 degrees పెంచు, ఇదంతా కంప్యూటేషన్ పెర్వేజివ్ ఉంటుంది, మొత్తం అంతా కంప్యూటర్ ఉంటుంది, ఇదంతా కంప్యూటర్ లోనే ఉంటుంది. అప్పుడు ఆ కెమెరామెన్ అవసరంలా, మనం ఇక్కడికి రాగానే మీ ఫేస్ ని నేను ఫేస్ ని గుర్తుపెట్టి కెమెరా మన ఇద్దరు అయితే కనుక దానికి అది ఆన్ అయిపోద్ది, అది అలర్ట్ చేస్తుంది, ఇది రోలింగ్ క్యూ 5 4 అని చెప్పేస్తుంది. అలా అన్ని మన టెంపరేచర్, ఈ రూమ్ టెంపరేచర్ మీకు ఎంత కావాలో ఒకసారి సెట్ చేస్తే ఇంకా మిమ్మల్ని మీ ఫేస్ ఐరిస్ ద్వారా ఐడెంటిఫై చేసి రూమ్ టెంపరేచర్లు అలా మారిపోతూ ఉంటాయి. మీరు వెళ్తా ఉంటేనే లైట్లు వెళ్తాయి, ఇవన్నీ కూడా నోటితోటి అట్లాగా. ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సెన్సర్స్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ట్రక్ లో ఉందనుకోండి, ఉదాహరణకి టైర్ ఎయిర్ సెన్సర్లు ఉన్నాయి కదా, అట్లాగే మళ్ళీ కోల్డ్ చైన్ వ్యాన్స్ ఉంటాయి. వ్యాన్స్ అంటే మనం మెడిసిన్స్ పంపించడానికి, ఫార్మా, ఐస్ క్రీమ్లు, వాటి యొక్క ట్రక్ యొక్క టెంపరేచర్ ప్రెసెంట్ గా ఎంత ఉంది,
ఓకే దాన్ని ఎందుకు అలా ఉంది అంటే బ్యాక్ డోర్ ఓపెన్ అయిపోయి ఉందా, ఓకే ఒకవేళ ఓపెన్ అవ్వటం హ్యూమన్ ఎర్రరా, లేకపోతే డోర్ నీగిపోయిందా, ఒకవేళ హ్యూమన్ ఎర్రది వాడికి అలర్ట్ చేయటం, ఇవన్నీ ఒకేసారి వేల ట్రక్కుల్లో. ఇప్పుడు వ్యాక్సిన్ లాంటిది ఎక్కడ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన కాడ నుంచి ఒక వ్యాక్సిన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మండు ఎడారిలో ఒక డేరాలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లకి ఆ బేబీకి ఇచ్చే వరకు కూడా ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ చేయాలంటే ఆ వ్యానోడ్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటుంది, ఇంత టెంపరేచర్ బాక్స్ లో ఉంది, అది మొత్తం ఇక్కడ మైనస్ ఉంది ఇది పట్టుకెళ్ళేది. అలాంటివన్నీ సెన్సర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ డైరెక్షన్ చేస్తుంది, ఇది వేస్ట్ అయింది ఈ వ్యాక్సిన్ ఇవ్వద్దు అని. మనకు తెలియదు ఇప్పుడు ఇవాళ మొత్తం చైనా అంతట్లో మెయింటైన్ అయిందో లేదో, అది వెంటనే చెప్పేస్తుంది ఈ ఆయిల్ ఈ బ్యాచ్ వేస్ట్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో టెర్మాక్ లో ఉంది, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మే 22 ఓపెన్ గా చాలాసేపు ఉంది. సో కాబట్టి అది అట్లాంటి బ్యాటరీ టెక్నాలజీ వాళ్ళ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఈవీలో వస్తున్నాయి. అయితే ఈవీలో ప్రాబ్లం ఏమైందంటే ఒకటి చైనా దేశాల మైన్స్ కొనేసింది. ప్రపంచంలో ఈవీకి కావాల్సిన లీథియం 3 సౌత్ అమెరికా కంట్రీల్లోనే ఉంది, బొలివియా, చిలీ, అట్లా అర్జెంటీనా అట్లాంటి. అక్కడ కొండలు కాదు, రాష్ట్రాలే లిథియం. అది 15-20 ఏళ్ల క్రితమే మొత్తం చైనా వరల్డ్ లో ఇవాళ బ్యాటరీ టెక్నాలజీకి కావాల్సిన బేసిక్ క్రూషియల్ రా మెటీరియల్స్ అన్ని దేశాలు మైన్స్ కొనేసింది. మనం అదానీలు ఎక్కడెక్కడ చెన్నై కదా, దేశాల మైన్స్ మొత్తం టోటల్ మైన్స్ లాక్ స్టాక్ బారెల్. ఇప్పుడు ప్రపంచంలో బ్యాటరీ కావాల్సిన ముడి సరుకైన లీథియం ఇట్లాంటి అది కంట్రోల్ చేస్తుంది 90, అందుకనే ఆ రేట్లు అట్లా ఉంటాయి. ఇప్పుడు బ్యాటరీ టెక్నాలజీలో ఆ కెమికల్స్ బదులుగా మాసివ్ గా అవైలబుల్ సోడియం ఉంది. మనం ప్రపంచంలో అన్ని చోట్ల సముద్రాల్లో ఎక్కడ ఉంది సోడియం, దాన్ని బేసిక్ గా చేస్తే ఎట్లా దానికి వచ్చేది పవర్ ఎంత మల్టిపుల్. అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గితే కనుక సన్ చాలా కంట్రీల్లో అవైలబుల్ గా ఉంది. ఆ సన్ ని ప్రాబ్లం ఏంటంటే సన్ తోటి మీకు డే టైంలోనే ఉంటుంది సన్, దాన్ని డే టైంలో స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకోవాలంటే బ్యాటరీ ఖర్చు. ఇప్పుడు వాళ్ళ ఈవీ ఛార్జింగ్లు కూడా బ్యాటరీల వల్లే తప్పితే, ఒకవేళ ఇన్ కేస్ బ్యాటరీ ఛార్జింగ్ లైఫ్ పెరిగితే ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యేటట్టు చేస్తే మీరు నేను కూడా ఈవీలో తీసేసుకుంటాం. సో ఆయిల్ అప్పుడు ఇప్పుడున్న ఇష్యూస్ ఇవి కేవలం కొన్ని మాత్రమే. నేను ఇందాకని చెప్పాను యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, పేదరికం కానీ ఇది సస్టైనబుల్ గోల్స్. హౌ క్వాంటమ్ టెక్నాలజీ కెన్ యాక్సలరేట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి గోల్స్ లక్ష్యాలు ఎట్లా చేస్తుంది అనేది. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా హెల్త్ ఎట్లా స్టిమ్యులేట్ అవుతుంది, క్లైమేట్ ఎట్లా చేయొచ్చు, కమ్యూనికేషన్, డిజాస్టర్ రెస్పాన్స్, గ్లోబల్ మొమెంటమ్ ఇస్ గ్రోయింగ్. ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ వైడ్ బాగా ఎక్కువ పెడుతున్నారు అని అంటారు దీని మీద, క్వాంటమ్ మీద. యాక్చువల్ గా క్వాంటమ్ మీద ఎంత పెట్టినా అది మానవ జాతికి ఉపయోగపడేదేనండి. సో మానవ జాతికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎట్లాంటిదంటే ఇది పవర్. ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీటి వల్ల ఇప్పుడు ఏఐ డేటా సెంటర్లు చాలా పవర్ గజలింగ్, అంటే పవర్ ఎక్కువ తీసుకునే అవి, వీటికి అంత పవర్ పట్టదు. సో క్వాంటమ్ రాగానే వాటి యొక్క క్వాంటమ్ ను కూడా కలుపుతారు. ఇప్పుడు ఏఐలో ఏంటి జీపీయూస్ అంటున్నారు, ఇప్పుడు క్యూపీయూస్ అవుతాయి. అంటే ఇప్పుడు జీపీయూస్ క్లాసికల్ కంప్యూటర్స్ ఇప్పుడు క్లాసికల్ లో లేటెస్ట్ జీపీయూ అంటున్నాం కదా, ఆ జీపీయూ ఇప్పుడు ఏంటంటే తెగ పవర్ లాగుతుంది. క్వాంటమ్ అంత లాగదు, ఒకసారి ఓన్లీ ఆ టెంపరేచర్. క్వాంటమ్ వల్ల ఫ్యూచర్ లో డేటా సెంటర్ కి అయ్యే పవర్ కన్సంప్షన్ కూడా తగ్గుద్ది. డేటా సెంటర్స్ లో హీట్ పెరుగుద్ది. నేను క్వాంటమ్ కనుక వాడితే డేటా సెంటర్స్ లో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ సగం తగ్గిపోతాయి. అంటే డేటా సెంటర్ లో వాడే జీపీయూస్ పవర్ తో పోలిస్తే వీటికి చాలా 1/10 కూడా ఉండదు, తగ్గిపోద్ది పవర్ కన్సంప్షన్. ఇప్పుడు ఏంటి, ఏఐ వాడకపోతే ప్రపంచ వేగాన్ని మనం నిలువరించినట్టు. ఏఐ వాడాలంటే దానికి విపరీతమైన పవర్, ఆ పవర్ నేమో మనమేమో పర్యావరణ హితమైన గ్రీన్ పవర్ ఇవ్వాలని బొగ్గు పవర్ ఇచ్చామనుకోండి డర్టీ పవర్ అంటారు. ఆ డర్టీ పవర్ నే ఇస్తున్నాం మనం. ఎందుకు, మనకి రకరకాల కారణాలు ఇచ్చాం. ఇప్పుడు దీంట్లో సోలార్ కి అది 2 రకాలుగా సోలార్ ని ఇలా
టెక్నాలజీని ఎట్లా ఇంప్రూవ్ చేస్తుందో తను కూడా అంతే లెవెల్లో తక్కువ వాడుతుంది కాబట్టి సొల్యూషన్ ప్రాబ్లం కాకుండా చూస్తుంది. ఇప్పుడు డేటా సెంటర్స్ ఏఐ వల్ల దేర్ ఈస్ ఏ సొల్యూషన్, దాంతో పాటు ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో దీని మొత్తంగాను టెక్నికల్ గా మీరు టెక్నాలజీ పరంగా బ్రీఫ్ గా చెప్పారు. అయితే మామూలుగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఒకటి. ఇప్పుడు మనది అగ్రికల్చర్ వ్యవసాయ దేశం, వ్యవసాయ రాష్ట్రం ఫస్ట్, దేశం తర్వాత దేశం కూడా అదే దేశం కూడా అదే అనుకోండి. కంప్యూటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి దీనికి. అసలు ఈ మామూలు మార్పులు కాదు, ఎందుకంటే క్వాంటమ్ ఈజ్ నేచర్. క్వాంటము అగ్రికల్చర్ ఎన్నాటిలో ఉండేది అణువులు పరమాణువులే కదా, అవి ఫిజికల్ మ్యాటరే కదా. క్వాంటము మ్యాటరే, మ్యాటర్ నుంచి మ్యాటర్ ఇంటరాక్షన్. ఎలాంటి మార్పులు? మార్కెటింగ్ కాదు, మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు శాటిలైట్స్ ఇమేజెస్ ని మామూలు ఇప్పుడు ఏంటి, శాటిలైట్ ఇమేజ్ రీడ్ చేయాలంటే ఎన్ఆర్ఎస్ఏ ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు, శాటిలైట్లు కూడా మన భూమి యొక్క ఉపరితలం యొక్క పంటలు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల శాటిలైట్ ఇమేజ్ రీడింగ్ చేసి ఒక చదరపడుగు దాంట్లో ఒక భూమిలో ఏమేమి మౌలికమైన వాటర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, దాని వెజిటేషన్ ఎట్లా ఉంది, వెజిటేషన్ అంటే పచ్చటిదనం, వాటిని పెట్టుకుని ఆ ప్రాంతంలో ఏ వ్యవసాయాలకి బెటర్గా ఉంటుంది కానించి ఏ ప్రాంతంలో ఏ జబ్బులు విస్తరిస్తున్నాయి, వ్యవసాయ జబ్బులు ఆ ప్రాంతాన్ని ఫ్యూచర్ లో ఎలాంటి వస్తాయి అనేది ముందే, అంటే ముందే కదా అది వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ క్వాంటమ్ రేపటి నుంచి మనకి ఇక్కడ యాక్సెస్ వస్తుంది. దీనికి యూజ్ కేసులను మనం తయారు చేయాలి. మీద బాధ్యత, మా బాధ్యత, అందరి బాధ్యత ఏంటంటే క్వాంటమ్ అనేది అది ఒక పరికరం. ఆ పరికరం ఏంటంటే మామూలు పరికరం కాదు, కంప్యూటర్ కంటే 10 times. ఒక్కోసారి ఎట్లా పోల్చాలంటే యూసేజ్ అనేది కంప్యూటర్ కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే కంప్యూటర్లు, క్లాసికల్ కంప్యూటర్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక లాంగ్వేజ్ నే ఇన్పుట్ గా తీసుకుంటున్నాం, కీబోర్డు ఇట్లా. ఇది సెన్సార్స్ అంతటినీ లాక్కుంటుంది. సో మీరు ఇచ్చే శాటిలైట్ లింకులు కానీ ఇవన్నీ పెడితే ఒకేసారి అది మల్టిపుల్ ఈవెన్. ఇప్పుడు అందుకనే డ్రగ్ డిస్కవరీలు, మాలిక్యులర్ స్ట్రక్చర్లు, అది మల్టీ డైమెన్షనల్ డేటాను తీసుకుంటుంది మనకి. అగ్రికల్చర్ లో అదే అగ్రికల్చర్ లో ఇప్పుడు ఒక ప్రాంతంలో ఇప్పుడు రొయ్యలే ఉన్నాయి, ఒక ప్రాంతంలో రొయ్యలకు సంబంధించిన జబ్బు ఉంది, దాన్ని క్వారంటైన్ చేసేయచ్చు ఆ ప్రాంతాన్ని అంతటినీ. సో క్వారంటైన్ చేయటం. అట్లాగే ఇంకా అసలు ఆర్గానిక్ లేకపోతే పెస్టిసైడ్స్ రెసిడ్యూస్, అంటే పెస్టిసైడ్స్ వాడకం తగ్గించేటట్టుగా, లేకపోతే ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించేటట్టుగా ఎన్నటిని ఈ క్వాంటమ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడున్న దాంట్లో ఏ పదార్థంలో ఏమి మౌలికమైన పొటాషియం అంటాం, కాల్షియం అంటాం, ఇవి కెమికల్స్ ద్వారా తీసుకుంటున్నాం. అదే నేచర్ గా ఇంకా వేరే మొక్కల్లో దేంట్లో ఎక్కువ ఉంది, దాని ద్వారా దీనికి ఏమన్నా మనం ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, రంగా యూనివర్సిటీ, ఎన్జి రంగా, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మొన్న ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేశారు. రైతు ఇంట్లో నుంచి కదలకుండా పంట పండించవచ్చు, అమ్ముకోవచ్చు. అసలు అడుగు పెట్టాల్సిన పొలంలో అదే దున్నిద్ది. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తుంది అంటే ఇప్పుడు అవన్నీ వీటికి ఎడ్జ్ డివైసెస్ అంటారు. అంటే ఏంటి, వాటికి అన్నిటికి తలకాయలా పనిచేస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే సెన్సర్స్ ఉంటాయి. సెన్సర్స్ ఏం చేస్తాయి, ఆ మొక్క యొక్క జబ్బులు అన్ని అది కనిపెడతా ఉంటుంది. అది ఆకు సక్రమంగా విచ్చుకుందా, పత్రహరితం సన్ రేస్ ని ఎట్లా అబ్జర్వ్ చేస్తుందా, కింద భూమిలోంచి. వీటిని ఈ క్వాంటమ్ ఒకేసారి ఇప్పుడు అది ఒక కొన్ని ఎకరాల వరకు అలా చేయగలుగుతారు. ఇది మొత్తం ప్రపంచాన్ని ఒకేసారి చేసేయగలుగుతుంది. ఇప్పుడు మీరు వాళ్ళకి అర్థమైతే రైతులకి డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ తోటి వ్యవసాయం చేయొచ్చా? ఇప్పుడు అంటే ఇది టైం పడుతుంది. ఎందుకంటే డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ తో వ్యవసాయం చేయడానికి ఒకటి క్వాంటమ్ కంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో డ్రైవర్లెస్ కార్స్ ఉన్నాయి. దానికి ఆ రూటు పాత్, ఇప్పుడు మనకి గట్లు లేకపోవటం, మనం దానికి తగ్గట్టుగా ఇప్పుడు అమెరికాలో టెస్లాని ఇండియాకి తీసుకొస్తే మన రోడ్లు బాగాలేకనే, లేకపోతే అక్కడ రోడ్లలో తిరిగేది ఇక్కడ మనకేంటంటే ప్రతి 10 నిమిషాలకు ఇంకోటి వచ్చి ఇంటర్సెక్షన్ కలుస్తుంది. అట్లా మన భూమిని కూడా దానికి తగ్గట్టుగా తయారు చేస్తే సెన్సర్ చక్కగా కెమెరా అలా వెళ్ళిపోతుంది. మీకు ఇంకోటి ఎంత లెక్క అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఎంత టర్నింగ్ కొట్టాలని. కానీ టర్నింగ్ కొట్టడానికి మనకి ప్రతి చిన్న చిన్న భూకంపాలు మనకి
అర్థమైందా? అవును. ఇంకా ఎకరం 2 ఎకరాలు అట్లాగే టోటల్ గా ఇదైతే పనికి వస్తుంది. డ్రైవర్లెస్ కార్లు, డ్రైవర్లెస్ ట్రాక్టర్లు అన్ని. ట్రాక్టర్లు ఇప్పుడు చేసేయటానికి ఏంటంటే రైతులు కూడా కొంతమంది ఇప్పుడు FPOs అని వచ్చినాయి కదా, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు కనీసం 10 మంది కలిసి చేసుకుంటే ఇవన్నీ Cooperative agriculture. ఆల్రెడీ ఉన్నాయి, కానీ వీళ్ళకి అలవట్లా. Okay. యాక్చువల్ గా కోఆపరేటివ్ సెక్టర్ ఎక్కడ ఉంది? రైతుల్లో ఎక్కడ ఉంది కోఆపరేటివ్? ఇప్పుడు ఉంది కదా, డైరీ డెవలప్మెంట్ బోర్డు, ప్రపంచం, అమూల్, కానీ మనోడికి అలవాడు కదా. మన ఇప్పుడు పక్కన దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ రేపు ఓపెన్ చేస్తున్నారు కదా, దీని నుంచి వచ్చేటువంటి అల్గారిథమ్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వరల్డ్ కి అందించవచ్చు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అదే ఇప్పుడు మేమున్నాం, మేము కూడా అటు అసోసియేట్ అవుదాం అనుకుంటున్నాం. కొన్ని మా యూజ్ కేసెస్ అంటారంటే మీరు అడిగిన దానికి అనువర్తించటం, ల్యాబ్ నుంచి ప్రయోజనాలు ల్యాండ్కి అందించడమే ల్యాబ్ టు ల్యాండ్ అంటారు. అట్లాగే ఈ క్వాంటమ్ యొక్క ప్రయోజనాలు విస్తారమైన ప్రజానీకానికి, సమాజానికి, వివిధ రంగాలకి అందించడానికి ఇదిగో ఈ రంగంలో మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళ కంప్యూటర్ వాడుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం ఇవాళ ఎలా ఉందంటే, ప్రపంచం ఈ రోజు AI ఈజ్ ఎ సొల్యూషన్ లుకింగ్, వెయిటింగ్ అండ్ సెర్చింగ్ ఫర్ ఎ ప్రాబ్లం. అర్థమైంది? ఇప్పుడు మనం వెళ్ళి ప్రాబ్లం చెప్పాలి దానికి, డాక్టర్ గారి లాగా. అది నువ్వు నీ ప్రాబ్లం చెప్పుకోవడం నీకు తెలియాలి. నాకు అంతే అంతే, ఇంకా సొల్యూషన్ ఇచ్చేస్తుంది. సొల్యూషన్ ఇచ్చేస్తుంది. సొల్యూషన్ అయితే మామూలుగా ఎట్లా వినాలి, నువ్వు రోజు ఉదయాన్నే లేగాలి, పాలు తాగాలి, ఇట్లా కాదు. కరెక్ట్ గా నీ వెయిట్ ఎంత ఉంది, నీకు ఇంత ప్రోటీన్ కావాలి, ఈ ప్రోటీన్ దీంట్లో తగ్గుతుంది, దీంట్లో దొరుకుతుంది, దీనికి ఇంత రేట్ అవుద్ది, దానికంటే దీంట్లో ఇంకా తక్కువ అవుద్ది. వెజిటేరియన్ అయితే ఇట్లాగా ప్రభుత్వం వైపు నుంచి ఇదేదో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఎకో సిస్టమ్స్ ఎట్లా చేస్తున్నాయంటే, ఎకో సిస్టమ్ ఇది, దీన్ని ఒక ఆవరణం క్రియేట్ చేస్తున్నారు. ఆవరణంలో ఏంటంటే ఏది ఈ ఎకో సిస్టమ్ లో ఒక్క పాత్రధారే పూర్తిగా సంపూర్ణంగా విజయం సాధించలేడు, ఫలితాలు కూడా ప్రజలకు అంత ఎక్కువ రావు. ఎకో సిస్టమ్ అంటే పర్యావరణం లాంటిది. దాంట్లో మీకు చెట్టు, పుట్ట, మనిషి ఇవన్నీ ఎట్లాగో వివిధ రంగాలు అన్నీ పనిచేయాలి. అట్లాగే దీంట్లో కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి, ఇన్నోవేషన్ కంపెనీస్ ఉంటాయి, ట్రైనింగ్ అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, మామూలు కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు మామూలు కంపెనీలు మా ప్రాబ్లం మీద తీసుకొస్తాయి. స్టార్ట్అప్స్, ఇన్నోవేషన్, హైదరాబాద్ హైటెక్ సిటీ అడ్వాన్స్డ్ అంటే ఇట్లా అయితే హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రపంచం చాలా ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో క్వాంటమ్ వ్యాలీ ఇట్లా ఉన్నది ఇంకెక్కడా లేదు, ఒక అమరావతిలో ఉంది. అమరావతిలో. ఇంకోటి ఏంటంటే, సరే మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ, మరి వస్తున్న రిపోర్ట్ ప్రకారం వరల్డ్ నుంచి, వివిధ దేశాల నుంచి ఆర్డర్స్ వచ్చాయి క్వాంటమ్ సంబంధించి అంటున్నారు. ఇది ఆర్డర్స్ అంటే 3-4 రకాలు ఉంటాయండి. హార్డ్వేర్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, హార్డ్వేర్ ఆర్డర్ వెంటనే డెలివరీ చేయలేం. ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. సొల్యూషన్ నాకు ఇది కావాలి, నువ్వేం చేస్తా. కన్సల్టింగ్ అడిగేవాడు ఉంటారు. కన్సల్టింగ్ అంటే ఏంటంటే, నేను ఇట్లాంటిది మా దాంట్లో పెట్టుకోవడానికి ఒక క్వాంటమ్ కంప్యూటర్ నేనే కొనుక్కుని నేను పెట్టుకోవడానికి నాకేం కావాలి అట్లాంటి. సో ఇవన్నీ వాటికి అంటే కన్సల్టింగ్ ఇస్తుంది, ఇది సర్వీసెస్ ఇస్తుంది, సొల్యూషన్స్ ఇస్తుంది, హార్డ్వేర్ అమ్ముతుంది. హార్డ్వేర్ అమ్మేది చాలా ఆఖరిని. ఆ హార్డ్వేర్ అమ్మేది గవర్నమెంట్ చేస్తుందా, ఎవరైతే గవర్నమెంట్ కి సప్లై చేశారో వాళ్ళు చేస్తారా, ఇద్దరు చేస్తారా అనేది IBM, L&T అండ్ TCS. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇస్తున్న కంప్యూటర్ సంయుక్తంగా చేస్తారు. చాలా మందితో ఇంకా MOUs ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ 2 ఇస్తున్నాయి, 2 కూడా క్యూబిట్, క్యూటెక్, ఏదో ఒకటేమో చెన్నై, బెంగళూరు బేస్డ్, ఇంకోటి వైజాగ్. సో ఆ 2 హార్డ్వేర్ సప్లై వాళ్ళు చేశారు. ఇప్పుడు IBM లో వాళ్ళు కూడా హార్డ్వేర్ సేల్స్ చేయట్లా, ఓన్లీ యూసేజ్ రైట్స్ ఇస్తున్నారు. మీకు ఎట్లాగైతే క్లౌడ్ లో ఇప్పుడు మీరు అన్నిట్లో ఎట్లా వాడుకుంటా ఉంటారు, మీకెంటూ సొంతదే ఉండదు, మీరు ఆన్లైన్ లో లాగిన్ అయ్యి అదే మీరు వాడుకోవటమే. కానీ ఇక్కడ ఏంటంటే, అసలు ప్రారంభం కాకముందే బల్క్ గా ఆర్డర్స్ వచ్చినాయి వరల్డ్ నుంచి, వివిధ దేశాల నుంచి అంటున్నారు. అవి నమ్మకంతో లేకపోతే ఆల్రెడీ లీక్ అయిపోయిందా? లీక్ ఏం కాదండి, ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా. ఇప్పుడు నాకే కావాలి, నేనే వెళ్దాం అనుకుంటున్నాను. బోల్డ్ ఉన్నాయి యూజ్ కేసులు, మా దగ్గర బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ యూజ్ కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకు, మన ప్రాంతం, మన
ఓకే. చంద్రబాబు గారు వాళ్ళతో కలిసి నడిస్తే ఈ పర్టికులర్ విషయాల్లో సమస్యలు ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఇదో చక్కని వేదిక, అవకాశం, ఆవరణం. సో మీరు ఫైనల్ గా మీరు ఎక్స్పర్ట్ కాబట్టి దీంట్లో ఆయన ఏమంటారంటే సిలికాన్ వ్యాలీ ఎలాగో అమెరికాలో ఇది క్వాంటమ్ వ్యాలీ కాబోతుంది రాబోయే రోజుల్లో అని అంటారు. అది ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో గొప్పతనం ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ యొక్క యాకరేజ్ చూసుకున్నా చాలా తక్కువ. ఇది ఒక చిప్పు ఇంత ఉండదండి, చిప్ ఇంతే ఉంటుంది. కంప్యూటర్తో ఐటీ మన హైదరాబాద్ సైబరాబాద్ కంప్యూటర్ అనుకుంటే ఇది చిప్ లాంటిది, ఇది తలకాయ, కీలకం. ఇది దీనికి ఎక్కువ ల్యాండ్ కూడా పట్టదు. అందుకని ప్రభుత్వం దీన్ని తక్కువతోటి ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. ఇది మొబైల్ ఫోన్ లాంటిదే, జేబులో పెట్టుకోవచ్చు కానీ అన్ని పనులు చేసుకోవచ్చు. అట్లా చాలా చిన్న సైజ్, ఇప్పుడు 50 ఎకరాలు ఎంతో దీనికి ఇచ్చేది. సో కానీ ఎఫెక్ట్ చూస్తే చాలా ఎక్కువ. బ్లేడ్ సన్నగా ఎంత ఉంటుంది, సూది ఇంతే, కానీ చేసే పని గొప్పది. అట్లాంటిది మాట ఇది. సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు మనం 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తే ఊహించలా హైదరాబాదు ఐటీ సెక్టర్ ఇలా ఉంటుందని. ఇప్పుడు ఈ క్వాంటమ్ కూడా నెక్స్ట్ 10 years కో లేకపోతే 20 years కో మనం ఊహించినటువంటి విధంగా మరో ప్రపంచం ఇప్పటి నుంచే అసలు మీరు ఒకటి మాత్రం నిజం, మన యొక్క ఊహలు, మన భ్రమలు, మన అంచనాలు మీరు ఊహించలేరండి. జీవితం మార్పులు రాబోతాయంటే అయితే ఉద్యోగాలు పోవటం ఎంత నిజమో, ప్రపంచంలో ఉత్పత్తి చాలా రెట్లు పెరిగిపోతుంది. మానవ అవసరాలకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో దాని పంపిణీకి కూడా అదే. అందుకనే ఏంటి ఇక్కడ ఉద్యోగాలు పోయినా కానీ ఇప్పుడు పూర్వం మనం చూస్తే గుర్ర బండిలు నడిపేవాళ్ళు, ఒంటెద్దు బండిలు, ఆ బండిలో పోయారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఊర్లలో కార్లు అన్ని పెరిగినాయి. అప్పుడు నాకు ఉద్యోగం పోయింది అనుకున్నాడే ఇప్పుడు కార్లో వెళ్తున్నా, మారిపోయింది. అట్లాగే ఇప్పుడు కూడా ఉద్యోగాలు పోవటం ఎన్ని కాదు, ప్రభుత్వమే వాళ్ళకి ఒక సాంఘిక సంక్షేమంగా అందరికీ ఇంటికే సోషల్ సెక్యూరిటీ లాగా పంపిస్తారు. ఇప్పుడు కొందరికి పంపిస్తున్నారు. అది ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య. చేయడానికి నిజంగా మీకు మీరు పని కల్పించుకోవాలి. గార్డెనింగ్ చేసుకోవచ్చు, చక్కగా ఈవినింగ్ వాక్స్కి వెళ్ళొచ్చు. అట్లా అని మనిషి క్రియేటివ్ గా ఆలోచించవచ్చు. ఇంకా ఈ సమస్య మిగిలిపోయిందే, అది క్రియేటివిటీ అనేది. కానీ మీరు డ్రోన్స్ లోనే వెళ్తారు ఆఫీసులకి, ఎయిర్ బస్సులకి వెళ్తారు. ఆ గాల్లో సినిమాల్లో అట్లలో 3D సినిమాలు, అవతారాలు, ఇట్లా ఫ్లైట్ లో. సో అట్లాగే మీ కమ్యూనికేషన్ కూడా మీకు టెలిపోర్టింగ్ అని ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా మీరు ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నారో అదే 3D ఫీలింగ్ తో ఎక్కడో ఉన్న మీ అమ్మాయి తోటి టక్కుమని కంప్యూటర్ గానీ ఇలా గాల్లో కనబడతారు మీరు అక్కడ. టెలిపోర్టేషన్ 3D అన్ని వచ్చేస్తాయా, మంచి క్లియర్. జాబ్స్ ఓన్లీ కోడింగ్ జాబ్స్. దీని సంగతి మాట్లాడదాం. ఇప్పుడు పోతున్న జాబ్స్ ఓన్లీ సాఫ్ట్వేర్ లో కోడింగ్ జాబ్స్. ఎందుకంటే ఏఐ కోడింగ్ బాగా రాస్తాను, అన్నీ ఏం పోవట్లేదండి, పోవకూడదు. ఇప్పుడు మీరు దీనికి ఇది క్రియేట్ చేస్తున్నారు జాబ్స్. ఇది హై క్వాలిటీ జాబ్స్ క్రియేట్ చేస్తుందండి. ఇంకా కొత్త బెటర్ చిప్స్, బెటర్ డ్రగ్స్, బెటర్ ఫైనాన్షియల్ సిస్టమ్, బెటర్. ఇప్పుడు మీకు ఇవన్నీ గూడ్స్ అవన్నీ సప్లై చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని రవాణా కూడా. ఇప్పుడు మనం ఎవరికో ఉన్న అతి కొద్ది మందికి అందుబాటులో ఉన్నాయన్నీ అందరికీ వస్తాయి. మీ రోడ్ ట్రాన్స్పోర్ట్లు అన్నీ మారిపోతాయి. అదేవిధంగా మీ ట్రాన్స్పోర్టేషన్ మారిపోతుంది. నేను చెప్పాను కదా, డ్రోన్లు, గీన్లు అని. మీ మెడిసిన్ కూడా అంతే. జస్ట్ మీరు ఇట్లా వాయిస్ తో మాట్లాడితే మీకు ఎదురుగా డాక్టర్ కనబడతాడు. సో మనం ఊహించినటువంటి మిరాకిల్స్, మీ టెంపరేచర్ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. మీ బాడీ టెంపరేచర్ కాడి నుంచి, మీ హార్ట్ బీట్ కాడి నుంచి, ఎక్కడి నుంచి అయినా. చంద్రబాబు గారు అది పెట్టుకున్నారు కదా రింగ్. ఇప్పుడు ఏంటంటే అలర్ట్ కూడా చేసేస్తుంది రాత్రి కాడి ఎప్పుడు. సో ఓవరాల్ గా మిరాకిల్స్ చూడబోతున్నాం. మరో ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని, ఒక అద్భుత ప్రపంచాన్ని, ఇంకా మాయా ప్రపంచం అనుకోండి, ఇంద్రజాలాన్ని, మహేంద్రజాలాన్ని, అన్నిటిని మన జీవితకాలంలో మన ఇద్దరమే చూస్తాం. మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు అంటే చాలా తక్కువ టైంలోనే ఉందన్నమాట అయితే చూడటానికి మిరాకిల్స్. అంటే ఇప్పుడు అక్కడి దాకా ఎందుకండి, ఇప్పుడు మీరు వాట్సాప్ లో మీరు వాయిస్ కాల్, కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతానని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా?
మీకు ఫోన్ కి యాక్చువల్గా అవును. హ్యాబిట్స్ లోకి వెళ్ళి ఎస్టీడీ బుక్ వీడియో కాల్స్ చేసుకోవాల్సి వచ్చింది. మాట్లాడుతున్నారు కదా. ఆ, ఇది So, అప్పుడు చెప్పినప్పుడు నేను అందుకనే అన్నాను, ఒక అద్భుతం సంభవించేటప్పుడు ఎవరో దాన్ని గమనించరు. ఓకే. అది అద్భుతం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ అనేది అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మరో ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని, ఒక అద్భుత ప్రపంచాన్ని మీరు సినిమాల్లోనూ, హాలీవుడ్ సినిమాల్లో ఆ ఫిక్షనస్ అవన్నీ రియలైజ్ కాబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో మరికొన్ని గంటల్లోనే అద్భుతానికి బీజం పడబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించబోతున్నారు. సో మరో ప్రపంచం త్వరలోనే మనం చూడబోతున్నాం. అదే క్వాంటమ్ కంప్యూటర్స్, అదే క్వాంటమ్ వ్యాలీ కాబోతుంది. సో రేపు అది ఎలా ఓపెనింగ్ అనేది వరల్డ్ మొత్తం చూస్తుంది. సో ఒక మార్పు, పెద్ద మార్పు, పెను మార్పు, దానికి బీజం పడుతుంది. ఇది అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగ్గ క్షణాలు. థ్యాంక్ యూ. I wish you all the very best to the Honorable Chief Minister as well as Andhra Pradesh government and Quantum Valley Mission, National Quantum Valley Mission, as well as Amravati Quantum Valley project, and all their staff, directors and all the colleagues, all the very best. Let us unleash a new era in the world of intelligence. It heralds a new era in the human life. Namaste and thank you very much. నమస్తే.